మహారాజా విజయ్ సేతుపతి ఒక బార్బర్. తన వైఫ్ని ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకుంటాడు. అండ్ తన డాటర్ ఒక ఐరన్ డస్ట్బిన్ అడ్డు ఉండటం వల్ల బ్రతికిపోతుంది. అప్పటి నుంచి ఆ చెత్త బుట్టని చాలా అపురూపంగా చూసుకుంటారు ఇద్దరు. తన కూతురు స్పోర్ట్స్ కాంపిటీషన్కి వెళ్తూ ఆ చెత్త బుట్టని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. అయితే ఒకరోజు విజయ్ సేతుపతి ఇంట్లో ముగ్గురు దొంగలు పడి ఆ చెత్త బుట్టని ఎత్తుకెళ్తారు. తన చెత్త బుట్టని తనకి వెతికి పెట్టామని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన తనని చూసి అందరూ నవ్వుతారు. ఆబ్వియస్లీ పోలీసులు ఎంతటి పట్టించుకోకపోవడంతో ఆ చెత్తబుట్టని తెచ్చిస్తే 7 లక్షలు ఇస్తానని చెప్తాడు. అప్పుడు పోలీసులు కాస్త సీరియస్గా వెతకడం మొదలు పెడతారు. ఇదే టైంలో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో తన షాప్లో పనిచేసే వ్యక్తి తన ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు అని ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అయితే ఆ కనిపించకుండా పోయిన వాడు ఎవడో కాదు, తన ఇంట్లో దొంగతనానికి వచ్చిన ముగ్గురులో ఒకడు. అతను కనిపించకుండా పోలేదు. వాడి తల అప్పటికే విజయ్ సేతుపతి నరికేస్తాడు. చెత్తబుట్ట కోసం తల నరికేయడం ఏంటి, అసలు ఏంటిదంతా, ఏం జరుగుతుంది అనే కొంచెం క్యూరియాసిటీ మనకిక్కడ పెరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అసలు సేతుపతి వచ్చింది చెత్తబుట్ట కోసం కాదు, అసలు విజయ్ సేతుపతి చెప్పేది అతని కథే కాదు, అతను చెప్పేది తన కూతురు కథ. వాళ్ళు ఎత్తుకెళ్ళింది చెత్తబుట్టను కాదు, రేప్ చేసింది తన కూతుర్ని అని అప్పుడు రివీల్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళని విజయ్ సేతుపతి ఎలా చంపాడు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ క్లైమాక్స్ లో ఒక బీభత్సమైన ట్విస్ట్ ఉంటుందండో. ఈ మూవీలో ముఖ్యంగా చెప్పాల్సింది విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ గురించి. జనరల్ గానే ఏదైనా క్యారెక్టర్ ఇస్తే చిగుపుతాడు. ఇక ఇలాంటి ఒక క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపించేశాడు మక్కల్ సెల్వన్. అలానే అనురాగ్ కశ్యప్ లాస్ట్ 5 నిమిషాలు అతను చేసిన నటనకి ఫిదా అవ్వాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు అని చెప్పొచ్చు, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఇంకా బెటర్గా ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. స్క్రీన్ ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని క్యూరియాసిటీతో హోల్డ్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి పిల్లలతో అయితే అస్సలు రికమెండ్ చేయము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్ ట్విస్ట్ విల్ బ్లో యువర్ మైండ్. ఇట్ విల్ బి అ బిట్ ప్రెడిక్టబుల్ ఆఫ్ కోర్స్. రా ఎమోషన్ని క్యాచ్ చేసి డ్రామాకి కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఇది ఒక హార్డ్ ఈటింగ్ డ్రామా, ఖచ్చితంగా చూడండి. మీరు కూడా చూసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.